ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య ఘర్షణతో తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, కాంగ్రెస్లో చేరిన శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకెపూడి గాంధీలు గొడవకు దిగడంతో హైదరాబాద్ నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ నేపథ్యంలో కౌశిక్ రెడ్డి భారీ ఎత్తున ఆందోళనలు చేసేందుకు సిద్ధమయ్యారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు. విధులకు ఆటంకం కలిగించడంతో పాటు అంతు చూస్తానని బెదిరించారంటూ సైబరాబాద్ అదనపు డీసీపీ రవిచందన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కౌశిక్ రెడ్డిపై 132, 351(3) BNS చట్టం ప్రకారం పోలీసులు కేసు నమోదు చేశారు. అంతకుముందు శేర్లింగంపల్లి ఎమ్మెల్యే పిఎస్సి చైర్మన్ అరకెపూడి గాంధీ, కౌశిక్ రెడ్డి మధ్య మాటల యుద్ధం కొనసాగింది. కౌశిక్ రెడ్డి ఇంటికి గాంధీ వెళ్లడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అనంతరం మాజీ మంత్రి హరీష్ రావు, కౌశిక్ రెడ్డి, ఇతర బీఆర్ఎస్ నేతలు ఎమ్మెల్యే గాంధీపై ఫిర్యాదు చేసేందుకు సైబరాబాద్ సిపి కార్యాలయానికి వెళ్లిన సమయంలో తీవ్రమైన తోపులాట జరిగింది. బీఆర్ఎస్ నేతలను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆ క్రమంలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అదనపు డీసీపీ రవిచందన్తో వాగ్వాదానికి దిగారు. ఆయన్ను తోసేశారు. ఈ నేపథ్యంలో డీసీపీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు. తాజా ఉద్రిక్తల నేపథ్యంలో ఎమ్మెల్యేలు అరకెపూడి గాంధీ, కౌశిక్ రెడ్డి నివాసాల వద్ద పోలీసులు భారీగా మోహరించారు. గాంధీ నివాసంలో పార్టీ నియోజకవర్గ సమావేశం నిర్వహించనున్నట్లు బీఆర్ఎస్ ప్రకటించింది. జిల్లా పార్టీ అధ్యక్షుడు శంబీపూర్ రాజు ఇంటి నుంచి ర్యాలీగా బయలుదేరతామని నేతలు తెలిపారు. ఈ నేపథ్యంలో గాంధీ ఇంటి వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గాంధీ నివాసంలో నిర్వహించే సమావేశానికి హాజరవుతున్నట్లు కౌశిక్ రెడ్డి తెలిపారు. ఖచ్చితంగా ప్రతిచర్య ఉంటుంది అంటూ సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలో పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా కౌశిక్ రెడ్డి నివాసం వద్ద కూడా బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. అయితే ఇంట్లో ఆయన లేరు అని సమాచారం అయితే అందుతోంది. పొలిటికల్ టెన్షన్ నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీఆర్ఎస్ కీలక నేతలను ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. మేడ్చల్ బీఆర్ఎస్ జిల్లా కార్యాలయాన్ని పోలీసులు ముట్టడించారు. శేర్లింగంపల్లి బీఆర్ఎస్ మీటింగ్ నేపథ్యంలో మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు నివాసం దగ్గర భారీగా పోలీసులను మోహరించారు. ఎలా అయినా సరే మేడ్చల్ ఆఫీస్కు వెళ్తానని కౌశిక్ చెప్పడంతో పోలీసులు భద్రతను మరింత పెంచారు. మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డిని, తలసాని శ్రీనివాస్ యాదవ్ను హౌస్ అరెస్ట్ చేశారు. ఇది బీఆర్ఎస్కు గాంధీకి యుద్ధం కాదని వ్యాఖ్యానించారు. కౌశిక్ రెడ్డితో యుద్ధం అనుకుని వెళితే మధ్యలో బీఆర్ఎస్ వచ్చింది అన్నారు. ఈ విషయాన్ని పార్టీ నేతలు గుర్తించాలన్నారు గాంధీ. బీఆర్ఎస్ కేసీఆర్ అంటే తనకు గౌరవం ఉందని, వ్యక్తిగతంగా మాత్రమే కౌశిక్ రెడ్డితో తనకు యుద్ధమని గాంధీ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. రౌడీ మూకలు దాడి చేసినా, రాళ్లు రువ్వినా, దాడులను ఆపవలసిన పోలీసులు చేతులు ముడుచుకున్నా ధైర్యంగా నిలబడి పోరాడిన ప్రతి బీఆర్ఎస్ పార్టీ సోదరుడికి, సోదరికి, అలాగే సోషల్ మీడియాలో అండగా నిలిచిన యోధులకి వందనాలు అంటూ ట్వీట్ చేశారు. మరోవైపు శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే ఎంతటి వారైనా కఠినంగా వ్యవహరించాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన డీజీపీ జితేందర్కు ఆదేశాలు జారీ చేశారు. రాజకీయ కుట్రలను సహించేది లేదు అన్నారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసే పనిలో బీఆర్ఎస్ ఉంది అంటూ సీఎం రేవంత్ ఆరోపించారు.